జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. 30 సంవత్సరాల క్రితం 22 ఫిబ్రవరి 1994న భారత పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో చాలా స్పష్టంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మొత్తం భారత్లో అంతర్భాగమే. దీన్ని ఒక భాగం దీంట్లో నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకుంది. అది బలప్రయోగం చేసి చాలా దారుణంగా ఆక్రమించుకుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఖాళీ చేయాలి. అది ఖాళీ చేయించే సమర్థత అలాగే బలము భారతదేశానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ మళ్ళా వెనకాలకి తీసుకొస్తుంది అని చాలా స్పష్టంగా రాసినటువంటి అది తీర్మానం. సో ఇది ఆమోదించి 30 సంవత్సరాలు జరిగినా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్మెంట్స్ మొదలయ్యాయి. మనం పార్లమెంట్లో కూడా రకరకాల అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం చేస్తున్నది భారత ప్రభుత్వం అనేది పిఓజేకేని వాపస్ తీసుకోవడానికి అనేది ఈ మధ్య డిస్కషన్ వల్ల స్టార్ట్ అయింది. సో ఈ టాపిక్ మీద మనతో చర్చించడానికి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సర్కిల్ నుంచి మనకి అతిథులు వచ్చారు. మొదలుగా ఎన్కే ప్రసాద్ గారు, ఆయన ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్టివిస్ట్, రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్. రాధాకృష్ణన్ గారు, ఆయన జేఎన్కే స్టడీ సర్కిల్ జాయింట్ సెక్రటరీ, అలాగే ఆయన ఒక రిటైర్డ్ బ్యాంకర్. అండ్ హరీష్ గురుమూర్తి గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫర్ జేఎన్కే స్టడీ సర్కిల్. అలాగే మనకి వీడియో కాల్లో ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ రైనా గారు. ఆయన ఒక కశ్మీరీ పండిత్, ఆయన ఫార్మా ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన వారు. ఆయన అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జేకే స్టడీ సర్కిల్. సో ఇవాళ చర్చని ఓపెన్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ రిజల్యూషన్ తీర్మానం అనేది ఎందుకో పాస్ అయ్యింది, అది పాస్ అవ్వడానికి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు ప్లీజ్ తెలియజేస్తారా? ఈ తీర్మానం పాస్ చేసేందుకు ముందు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1994లో తీర్మానం అయితే పాస్ చేశారు. తీర్మానం పాస్ చేసేందుకు ఆధారం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అనేటువంటిది కనుక ఆలోచించాల్సి వస్తే మనం కొంత క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ 1947 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వాటిని కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 1947లో దేశం 2 భాగాలుగా విభజించబడింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ విభజన జరుగుతున్నటువంటి సమయంలో మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఇన్వేడర్స్ మన ప్రాంతాల మీదకి దాడి చేసి మనం విలువైనటువంటి ఎంతో కీలకమైనటువంటి ప్రాంతాలు, ఇటు మీర్పూర్, ముజఫరాబాద్, అటు గిల్గిట్ బాల్టిస్టాన్, ఈ ప్రాంతాలను మనం కోల్పోయాం. వాళ్ళు వాటిని పట్టేసుకొని ఉంచుకున్నారు. అది ఒక భాగం. రెండోది ఏమిటంటే, పాకిస్తాన్ తోటి మనకు వివిధ సందర్భాలలో ఒప్పందాలు జరిగాయి. బట్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ ఒప్పందాలను విభేదిస్తూ వస్తుంది, డీవియేట్ అవుతూ వస్తుంది. దీనికి కారణంగా మన దేశంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీ, మిలిటెన్స్ యాక్టివిటీ, ఇంట్రూడర్స్ ఎప్పుడు కూడా డిస్టర్బెన్సే. 1947 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ డిస్టర్బెన్స్ని మనం ఫేస్ చేస్తూ వస్తూనే ఉన్నాం. ఇందులో ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనం 3 సార్లు 1947, 1965, 1971 3 సార్లు మనం వార్ ఫేస్ చేసాం. 1971లో జరిగినటువంటి పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ 2గా విడిపోయింది. బాంగ్లా వార్ అంటున్నాం దాన్ని. ఆ సందర్భంలో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది కూడా అప్పుడే డిమార్కేట్ చేసుకోవడం జరిగింది. 1971 వార్ జరిగిన తర్వాత ఒక ప్రముఖమైనటువంటి అగ్రిమెంట్ భారతదేశానికి పాకిస్తాన్ గవర్నమెంట్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. దాన్ని షిమ్లాలో జరిగింది కాబట్టి షిమ్లా అగ్రిమెంట్ అంటున్నాం. అట్లాగే దాన్ని భుట్టో ఇందిరా అకార్డ్ అని కూడా అంటున్నాం. ఇది 1972 2 జూలై 1972. ఈ అగ్రిమెంటే మూల ఆధారం అవుతుంది, ఈ పార్లమెంట్లో జరిగిన రిజల్యూషన్కి కారణమవుతుంది. ఎందుకోసం అంటే, ఈ అగ్రిమెంట్, షిమ్లా అగ్రిమెంట్ని పాకిస్తాన్ డీవియేట్ చేస్తూ రావడం వల్ల, షిమ్లా అగ్రిమెంట్ ఏంటి, 2 దేశాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశాల్లోనే ఉండాలి. ఈ 2 దేశాలు కూడా ఒకళ్ళ దేశంలో ఒకళ్ళు వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోకూడదు. పాకిస్తాన్ మన ప్రాంతాలను ఏవైతే పెట్టుకుందో వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మిలిటెన్సీ యాక్ట్, వీటన్నిటిని కూడా మనం కర్బ్ చేయాలి అనేటువంటిది అగ్రిమెంట్. కానీ దానిని యాక్సెప్ట్ చేయకపోవడం మూలాన, దాన్ని అతిక్రమించడం మూలాన 1990లో ఏదైతే ఎక్సోడస్ జరిగిందో కాశ్మీర్లో,
కశ్మీర్ వ్యాలీలో సుమారుగా 4,50,000 కుటుంబాలు, కాశ్మీరీ పండిట్ కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ మీద దాడి జరగడం ఒక రకంగా కాదు, బీభత్సమైనటువంటి, మన మాటలో చెప్పాలంటే ఎవర్ హెల్డ్ వరల్డ్స్ ది బిగ్గెస్ట్ జినోసైడ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా ఇవాళ దేశం మొత్తంలో అభద్రతతో ఎక్కడెక్కడ ఎట్లా సెటిల్ అయి ఉన్నారో అది ఇంకో విషయం మనకు తెలిసినటువంటిది. దీనికి సిమ్లా అగ్రిమెంటే మళ్ళీ కారణం. ఆ తర్వాత 1990 సంవత్సరానికి కొంత ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటంటే ఒకటి ఈ ఎక్సోడస్ జరగడం అనేటువంటి జరిగింది, ఇదొకటి. 1990లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేశారు. ఆ తీర్మానం ఏంటంటే 1947లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైందో ఆ విలీనం అవ్వటం దాన్ని పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేసి ఆ తీర్మానానికి యునైటెడ్ స్టేట్స్ సమర్థత దొరకటం, దాని ఆధారంగా పాకిస్తాను 1994 అంటే జస్ట్ ఆఫ్టర్ 1 month ఆఫ్ యునానిమస్ రిజల్యూషన్, పార్లమెంట్లో జరిగిన రిజల్యూషన్ అయినటువంటి ఒక నెలకే జెనీవాలో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఇది టేబుల్ చేసేద్దాం అనేటువంటి నిర్ణయంతో వాళ్ళు ముందరికి వస్తున్న సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఈ జెనీవాలో పాల్గొనేందుకోసం కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించడం, అక్కడ మనకు ప్రపంచ దేశాల సమర్థన దొరకటం, అండ్ చివరిగా పాకిస్తాను ఆ రిజల్యూషన్ని ఉపసంహరించుకోవటం. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఏదైతే 94లో ఫిబ్రవరి 22 ఏదైతే రిజల్యూషన్ పాస్ చేశామో దాని ఆధారంగా మనము జెనీవాలో జరిగినటువంటి డిబేట్లో మనం గెలవగలిగాం. సో ఈ యునానిమస్ రిజల్యూషన్కి ఇన్ని కారణాలు ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు ఈ రిజల్యూషన్ మనం పాస్ చేయడానికి దాంట్లో చాలా లైన్స్ కూడా, చాలా స్టేట్మెంట్స్ కూడా దాంట్లో ఇది పాకిస్తాన్ బలవంతంగా ఇది ఆక్యుపై చేసుకుందని, అక్కడి నుంచి ఖాళీ చేయాలని, ఇవన్నీ రాస్తున్నాయి. సో ఇది రాధాకృష్ణన్ గారు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సో భారత్ నుంచి కశ్మీర్లో ఏ భాగాలు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ భాగాలు పాకిస్తాన్ వైపు వెళ్ళాయి, చైనా వరకు వెళ్ళాయి? ఒక సగటు భారతీయుడు ఏమనుకుంటాడంటే కాశ్మీర్ సమస్య అంటే అదేదో ఒక సరిహద్దు సమస్య అని అనుకుంటున్నారండి. ఇది ఒక అపోహ. సరిహద్దు సమస్య కాదు, ఇది భూ వివాదం, భూమి సమస్య. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ లడాక్ మన దేశంలో యాక్సెషన్ జరిగినప్పుడు, మహారాజా హరిసింగ్ గారు మనకి ఇచ్చినప్పుడు మనకు రావాల్సిన భూభాగం దాదాపు 2,20,000 చదరపు కిలోమీటర్లు. ఈ మొత్తం ప్రాంతం భారతదేశంలోని ఒక అంతర్భాగం. కానీ అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సైనికులు అయితేనేమి, లేదా అక్కడ ఉన్న ట్రైబల్స్ అయితేనేమి, వీళ్ళందరూ ఈ భూభాగాల్ని ఆక్యుపై చేసి మనము కొంత భూభాగాన్ని కోల్పోయాము. అందులో 2-3 విభాగాలు ఉన్నాయండి. ఒకటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని అంటాం. ఇందులో మనకు మళ్ళీ 3 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి మీర్పూర్ ప్రాంతం అని అంటాము, రెండవది పూంచ్ సెక్టార్ అని అంటాము, మూడవది ముజఫరాబాద్ అంటామండి. ఈ 3 సబ్ డివిజన్స్లో కూడా ఇప్పుడున్న మన జమ్మూ కాశ్మీర్ ఆనుకొని పాకిస్తాన్కు మధ్య ఉంటుందండి. ఈ భూభాగం దాదాపు 13,300 చదరపు కిలోమీటర్లు. ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది ప్రస్తుతం. ఇది కాకుండా లడ్డాక్ చెందినటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ డయామర్ అని అంటారు. ఈ 3 ప్రాంతాలను మనము పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లడాక్ అని అంటాం. అంటే ఇది రీసెంట్గా డెవలప్మెంట్, ఎప్పుడు కూడా అట్లాగే అనేవాళ్ళమ్మా? అంటే మొదట అందరూ కూడా దీన్ని పిఓజేకే అనే అనేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ఇదంతా 35A అంతా రద్దు చేసిన తర్వాత ఇదంతా మనకు ఒక క్లియర్ ఐడియా రావడం కోసము వీఆర్ రెఫరింగ్ ఇట్ యాజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లడాక్. అంటే 19 నుండి 2019. అంటే అర్లియర్ ఆల్సో ఇట్ వాస్ ఎ పార్ట్ ఆఫ్ లడాక్, బట్ నౌ వీ వాంట్ టు హ్యావ్ మోర్ క్లారిటీ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లడాక్ నేను చెప్పినట్టుగా గిల్గిట్ బాల్టిస్తాన్ డ్యామర్ ఏరియాస్ ఉంటాయండి. ఇది దాదాపు 67,700 చదరపు కిలోమీటర్లు. ఇది పోయింది. ఇది కాకుండా మనకి ఈ 2 ప్రాంతాలు మనం ఎప్పుడు కోల్పోయామంటే 1947 నుంచి 48 మధ్య. 47లో స్వతంత్రం వచ్చింది, 48 ఎండింగ్ వరకు మనకు పాకిస్తాన్కు యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉండింది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో తొలుత వాళ్ళు చాలా భాగాల్ని ఆక్యుపై చేశారు. తిరిగి మన సైనికులు అక్కడికి వెళ్ళి చాలా భూభాగాల్ని మనం రికవర్ చేశాము. ఇన్ ద మీన్ వైల్ ఏమైందంటే మన దేశం నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడం వల్ల 48 ఎండింగ్ వరకు సీజ్ ఫైర్ డిక్లేర్ అయింది. సీజ్ ఫైర్ డిక్లేర్ అయ్యే నాటికి మనం మన పూర్తి భూభాగం ఆక్యుపై చేసుకోలేకపోయాము. కొంత పాకిస్తాన్ అదిలో ఉండిపోయింది. అలా ఉండిపోయిన భూభాగాలు ఇవి. ఈ సీజ్ ఫైర్ కనుక ఇంకా కొద్ది రోజులు ముందుగా వెళ్ళి ఉంటే, ఇంకో 3 నెలలు 4 నెలలు అయి ఉంటే
మనం మొత్తం మన భూభాగం మనకు వచ్చి ఉండేది. రైట్. బికాస్ ఆ సీజ్ ఫైర్ని మనం సరి అయిన టైంలో ఇది చేసుకున్నందువల్ల వీ లాస్ట్ సమ్ టెరిటరీ. అప్పుడు మేబీ ఆ నాయకత్వానికి తిరిగి దీన్ని సాధించుకోవచ్చు అనే నమ్మకం ఉండి ఉండవచ్చు, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది ఒకటి. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ 13,300 చదరపు కిలోమీటర్లు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఆఫ్ లడాక్ ఏదైతే అంటున్నానో గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది దాదాపు 67,700 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కాకుండా 1962లో మనకు చైనాకు ఒక యుద్ధం జరిగింది. రైట్. దాదాపు 4 రోజులు జరిగింది ఆ యుద్ధం. ఆ యుద్ధంలో చైనా అక్సై చిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఇది దాదాపు 42,700 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇది పోయింది. ఇవి కాకుండా పాకిస్తాన్ ఏదైతే ఆక్యుపైడ్ టెరిటరీస్ ఆఫ్ లడాక్ ఉందో అందులో కొంత భాగాన్ని చైనాకు ధారాదత్తం చేశారు. అది ఆల్రెడీ డిస్ప్యూటెడ్ టెరిటరీ. అది 63లో జరిగింది. 63లో యుద్ధం జరిగిన కొన్ని నెలల్లో జరిగింది. దాన్ని మనం ఇప్పుడు షక్స్గామ్ వ్యాలీ అని అంటాము. ఆ షక్స్గామ్ వ్యాలీ, సక్సమ్, ఈ ప్రాంతాలన్నీ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ అతను చైనాకు తిరిగి ఇచ్చేశాడు. సో ఈ మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఆఫ్ లడాక్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, చైనా ఆక్యుపైడ్ టెరిటరీ ఆఫ్ లడాక్ ఇవన్నీ కలిపితే దాదాపు 121,000 చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్ భూమి మనం కోల్పోయాము. ఇది మనకు వచ్చిన మొత్తం భూభాగంలో దాదాపు 55% భూమి ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉంది. దీన్ని మనం తిరిగి ఎలా తీసుకోవాలి అనేది మన ముందున్నటువంటి పాయింట్ అన్నమాట. సో జస్ట్ యాడ్ ఆన్ క్వశ్చన్, ఇప్పుడు 1972 షిమ్లా అగ్రిమెంట్లో మనం 71లో మన కొంచెం వెనకాలకు తీసుకొచ్చిన భూమిని కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్. సో అది ఎందుకు అట్లా చేస్తుంటారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో? అక్కడ మన నాయకత్వం కొద్దిగా దృఢ సంకల్పం ఉండి ఉండాలండి. అంటే ఈ భూమి మనం కోల్పోయాము అంటే అప్పుడున్న జియో స్ట్రాటజీ, జియో పాలిటిక్స్ ఏం ప్రెషర్ ఉందో మనకు తెలీదు. రైట్. ఈవెన్ దో ఇందిరాగాంధీ షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ లీడర్, రైట్, బట్ స్టిల్ మేబీ ఆ రోజు మనకున్నటువంటి right. మన దేశంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కానీ, జియో స్ట్రాటజికల్ సిచ్యువేషన్ కానీ మేబీ అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది అప్పుడు నాయకత్వానికి అనుకోవాలి. ఫెయిర్ ఎనఫ్ అండి. సో హరీష్ గారు, ఇప్పుడు మనం ఈ సిమ్లా అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నాం, మనం అసలు ఎందుకు రిజల్యూషన్ అనేది పాస్ అనేది మాట్లాడుకున్నాం. సో అలాగే ఇప్పుడు మనం ఏం కోల్పోయాం అనేది మాట్లాడుకున్నాం. సో ఇది భూభాగంలో ఇది కోల్పోయినా కూడా మనకి మళ్ళా మనం అందరికి తెలిసిందే 90లో ఎక్సాడస్ అనేది జరిగింది. చాలామంది కశ్మీరీ పండితులు దాదాపుగా 4.5 నుంచి 5 లక్షల మంది దాకా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. గలీవ్ చలీవ్ అనే క్యాంపెయిన్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది అట్లా. సో ఇది జరగడానికి ఇది ఓవర్ నైట్ జరుగుండదు. ఇది డెఫినెట్గా దాని ముందర ఏదో జరుగుండాలి, దాని తర్వాత ఇంకేదో జరుగుంటుంది. సో ఇది మీరు ఏమన్నా వ్యూవర్స్కి చెప్పగలరు దీని గురించి? అయితే ఇప్పుడు కాశ్మీర్లో మనకి తెలిసిన, ఇప్పుడు మనకి మీరు వార్తల్లో చదివినా దేంట్లో చదివినా కానీ మీకు మిలిటెన్సీ అనేది 89 ఆ ప్రాంతంలో మొదలైనట్టుగా మనకు తెలుసు. కానీ 87, 88, 89 కానీ మిలిటెన్సీ ముందటి నుంచే పాకిస్తాన్ ఎప్పటి నుంచో వాళ్ళు చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చేసి ఫండింగ్ ట్రైనింగ్ చేసేసి కాశ్మీర్లో పంపించి వాళ్ళు ప్రయత్నించారు. కాకపోతే అది అంత సక్సెస్ అవ్వలేదు. కానీ అరౌండ్ 87 దాంట్లో ఇప్పుడు 87, 88 ప్రాంతంలో జేకేఎల్ఎఫ్ అని మొట్టమొదటిసారిగా దే స్టార్ట్ చేశారన్నమాట. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. దాంట్లో అమానుల్లా ఖాన్ అని వాజ్ ద చీఫ్ ఆఫ్ దట్ గ్రూప్ అనమాట. సో అతను తర్వాత కొంతమంది యువకులు దే క్రాస్డ్ ఓవర్ ఇంటూ పాకిస్తాన్. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ పొంది దెన్ దే కేమ్ బ్యాక్ అండ్ ఇక్కడికి వచ్చి దే స్టార్టెడ్ పండిట్స్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు, కాశ్మీరీ పండిట్స్ని. రైట్. అంటే దాని వెనకాల మోటివేషన్ ఏమై ఉండొచ్చు? మోటివేషన్ ఏంటంటే పాకిస్తాన్కి ఎప్పటి నుంచో దే వాంటెడ్ టు పొజెస్ కాశ్మీర్. ఇది ఇప్పుడు మీకు చరిత్రలో చూసినట్టయితే మీకు జునాగఢ్ అండ్ హైదరాబాద్ విషయం మనకు అందరికి తెలిసిందే. సో పాకిస్తాన్ చాలా సాయశక్తిలా ప్రయత్నించారు అది వాళ్ళ దగ్గరికి కలుపుకోవడానికి, కానీ అది సాధ్యం కాలేదు. సో కాశ్మీర్ వాజ్ లైక్ వాళ్ళు అంటారు వాళ్ళ భాషలో, ఇట్స్ అన్ అన్ఫినిష్డ్ అజెండా ఆఫ్ పార్టీషన్ అనమాట వాళ్ళకి. రైట్. సో అట్ ఎనీ కాస్ట్ ఏం చేసైనా కానీ దే వాంటెడ్ టు పొజెస్ కాశ్మీర్. సో దానికోసం దే రకరకాలుగా ప్రయత్నించారు. ఇప్పుడు ప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా వార్ ప్రయత్నించారు, డిప్లొమసీ ప్రయత్నించారు, అన్నీ ప్రయత్నించారు, బట్ దే కుడ్ నాట్ గెట్ ఇట్. సో దానికోసం దిస్ వాజ్ ఎ న్యూ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట, అప్రోచ్. సో ఈ అప్రోచ్ విత్ దిస్ అప్రోచ్ దే హోప్ దే కుడ్ సక్సీడ్. కాకపోతే రైట్ నౌ దే మిలిటెన్సీ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ బోత్ ఆర్ ఇన్ లైక్ బ్యాడ్ షేప్ అనమాట. రైట్.
సో ఈ మిలిటెన్సీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు వీడియో కాల్లో ఉన్నారు. ఈ మిలిటెన్సీ వల్ల జరిగినటువంటి ఈ వైలెన్స్ వల్ల ప్రభావితమైన కుటుంబంలో నుంచి ఒకరు మన డాక్టర్ రైనా గారు కూడా ఉన్నారు. సో డాక్టర్ రైనాజీ నమస్తే, హోప్ యూ కెన్ హియర్ మీ. Yes, I can hear you. Yes, Dr. Rainaji. So we were just discussing about why the POK resolution had to be passed, which of course it's now called POJK post 2014. And again we had a quick context on what we lost as a nation. And similarly we had a brief idea about the militancy that was preceding the exodus in the 90s. So since you've been there, somehow at a personal level also what has happened. So I want to understand from your point, maybe not just on the exodus, but on what is the relevance of this resolution and what has been the progress done so far, not just about POJK, but also about rehabilitating the Kashmiri Pandits and all of that. Yeah, I'll touch upon the topic with some core idea like why this resolution was passed by our Honorable Prime Minister, then Prime Minister P.V. Narasimha Rao ji. Because see, we as children of even J&K didn't know what was the resolution, how the lands were occupied illegally by Pakistan, because the then Prime Minister Nehru ji, he went to UN to enforce a ceasefire from our side, because the attacker was from outside. So there was a need or no need, so that's a debate. Again, we can discuss that. That was an illegal occupation by a country which came into existence because of basis of religion. That's one part. Another part to it is that it has a historical, legal, and cultural background. Based on those three aspects, we believe that those areas are part of India because historically, culturally, and legally they belong to India. That's the first thing. Why they belong to India? Again, if you see the historical perspective, that is Adiguru Shankaracharya ji. If we take from even 6th century, you trace back the history to till 13th century. So you will find the culmination of all the rishis, munis, great scholars coming to Kashmir and then spreading the message of love and knowledge, intellect from there. So that is one thing. Another is legal aspect is that when India became independent, so it became part of India as per the Independence Act. Cultural, if you see, India is a country for last 5,000 years, giving shelter to most of the religions of the world and most of the societies of the world. So we are a composite culture. While the nation which came into existence in 1947, their sole purpose of coming into existence was religion. And then when they had other religious sects in their country, so they just did not allow them to flourish. In fact, their own Muslim community brethren, say Ahmadiyas, Shias and other community members, they declared them as non-Muslims and all. And I'm not speaking about Christians, Sikhs and Hindus of Pakistan who were massacred like anything, and then the population came down from 20% to 5%. So I'm talking from a cultural perspective for a reason that historically, legally and culturally, these parts, even Pakistan as a whole nation, is a part of India because they cannot survive alone. We have seen this past 30 years or even 70 years. If you see Pakistan as a country, as a nation, it has failed as a state. Why it has failed as a state? Because their own commentators, their own religious leaders tell these things. If you see the videos in the YouTube and other social media channels, their own leaders and social media experts say that Pakistan is a failed state because they wanted to dominate the world because giving went to the religion, and violence was part of that. It's not something that okay, they are doing something good and then they want to enforce certain code of conduct within the global society or other societies. It's not like that. Their whole purpose was to dominate just because they belong to a different religious category. So that was the first thing why they failed, and they just
actually extended the arm of that particular religious fundamentalism to Kashmir. And you see, last 30 years in Kashmir, what happened? Lakhs of people have died. Our security personnel also gave sacrifices because to save the nation. So, if you see the net result of this whole episode, so you can see Pakistan on one hand, you can see Kashmir on one hand. So both the things, if you compare with each other, there is a loss. Human loss is there, and then economic loss is there. Now even Pakistan at the time of giving its birth in 1947, why it existed, one would wonder that why economy did not fail there in the initial stages of existence, because they were strategically placed at some point of geographical location, and there was a Cold War going on between Russia. World War II had just finished, so Russia was becoming a power, and United States also was becoming a power. So because of that Cold War, a lot of countries spent money on Pakistan, and they survived because of economic reasons, because of this Cold War reason. When the Cold War is ended, so Pakistan did not have enough money to sustain itself, because they did not develop. They developed only one area, that is nurturing militancy and madrasas, and spreading hatred against India, first India and then other parts of the globe where they did not exist. And that's the reason why they could not develop themselves as a nation. They did not develop roads, they did not develop these any other sector that is required to sustain a nation as a nation. So now the question is I have already spoken about the reasons for the violence in Kashmir. I'll come to the Kashmiri Hindu violence also, because that's also part of this whole story, because Pakistan wanted to dominate when they did not spare Hindus, Sikhs and Christians and their own Muslim brothers from a different sect in Pakistan. How do they realize that, okay, Hindus in Kashmir can survive? Because when they intruded into the administration and police departments through their own nefarious designs using ISI and army. So the first target obviously was Hindus of Kashmir. So they killed Hindus of Kashmir. Thousands of them were killed, and Kashmiri Hindus have left Kashmir just because of violence. They did not leave Kashmir because of their own choice, but they were forced to go out. And at least 5 lakh Kashmiri Pandits have actually moved out of Kashmir, and even some thousands of Sikhs also moved, and Dogras also moved, and then even Muslims also have moved who belong to different sects like Ahmadiyya and Shia. So having said that, then what is the essence of this Sankalp Divas, which P.V. Narasimha Rao ji had unanimously passed a resolution in the parliament without even a single negative vote? The reason for that is to raise the awareness among the masses actually. But unfortunately, the willpower was not there. Willpower was not there to spread that message across the nation that these parts belong to us. Because if we say a single example, so I'll give a simple example. If I own a piece of land in any part of Hyderabad, so if anybody else intrudes into it, I'll simply go to the court. There is no street fight on that. So court will decide. So similarly, I want to, through your channel, I want to tell the people of the nation who will be watching this video that this is land of India. This is our motherland. If we don't have the awareness about our motherland, which parts belong to our motherland, then we should start thinking on that. Because to raise the awareness is one thing, and to force the government to do something. Now coming to one aspect, that 1947 and 2024 are totally different. I told you that how to bring the awareness among masses, that's one thing. And what is the action plan that government should be thinking? Probably in 47 or 48, a counter attack or a war which was started by Pakistan, a reply to them in a more vociferous manner would have got our territories back. Now Pakistan is also very clever. They acceded some of the land to China because to keep that chicken neck with China, because they cannot sustain that part, because they wanted China's support, and China is helping them out. And we know in the global scenario, now China was an economic power, no doubt, but their tricks, their expansionist activities are being looked into very differently by countries like UK,
US and USSR as well. So that is one scenario which we have to consider. Another scenario is that India was being treated as equal with Pakistan. In our previous governments, like before 2014, if you see, we were just comparing our. If you go back to the channels which were broadcasting the news of Pakistan and India, we felt we are equal to Pakistan. We never got a pride that okay, India has developed. We have IITs, we have AIIMS, we have best doctors in the world, we have best engineers in the world, and we have best army in the world. What not? Even we have best agriculture in best farmers in the world who are producing so much of anaj for our daily needs and all. So everything, best labor skill, best skill workers. So this feeling did not come before 2014. So we were just being treated equals with Pakistan, who had a different agenda. Right. It is only because of this government that we have gone beyond that, because now India is progressing. It's a new India actually. So Pakistan is left behind. It's not because we have done something magic. We have just projected the right numbers to the global population and global leaders that this is what India is, what is our capability, and our people going out and then performing in the foreign lands and all. That's big story itself. So Right. even now, Pakistani people started, not just leaders, but Pakistani people themselves are feeling ashamed of Pakistan. They say, if you see the channels now, they are saying just one thing: we want to be like India. Right, Not in right. terms of going to madrasas or holding AK-47 in their hand to kill innocent people. No, that's not the story now. Story is different. Story is that they want to be like India. So that's the change scenario between 47 and 2024 or 23 because of government's action plan. So this is the right time to spread the awareness and also tell people that they will be left behind. If they don't catch up with India, they will be left behind. Right. To catch up with India is only reconciliation. And Correct. our government was treating us, previous governments were treating India like equals with Pakistan. We are not equals actually. We are far superior than Pakistan in terms of our own technology, in terms of what we have achieved in the past, in the recent months, even landing on the moon and all. So those are the things which Pakistani people are also seeing now. Now I'll come to culture. So you tell me, if you take any religious group or a sect in India, which is even a minuscule minority, say Parsis, can we ask them, are you safe in India? Everybody, even I have met many Muslim friends in Hyderabad, all over India. They are saying that India is the best country because for a reason, because they can breathe, they have an easy life here. Right. And they live peacefully here. They have gone to countries outside, even Arab countries. They are not very comfortable. We read many news items in the newspaper also that how the people are treated in even Muslim countries and all. So given that fact that what we are doing as a nation, Right. culturally also it makes sense for us that not just POJK territories occupied by Ladakh and territories occupied by Pakistan, they have to come back one day or the other, if not through war, but through their own efforts, through reconciliation. Right. So I have that belief in my mind. So I can see that actually. Frankly Okay. speaking, I can see that given the current scenario of the nation. So I can see that happening. But only thing is we have to spread the awareness among the masses that how this has happened. రైట్ సో అంటే వ్యూవర్స్ కోసం కొంచెం తెలుగు ఆడియన్స్ కోసం కూడా ఇన్ జస్ట్ చెప్పాలంటే మేజర్గా ఆయన కవర్ చేసిన పాయింట్స్లో పాకిస్తాన్ అనేది ఒక మతం అనే పేరు మీద అది ఫామ్ అయింది. దానివల్ల న్యాచురల్గా ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వేరే ఇతర మతాల వాళ్ళందరినీ కూడా కొంచెం పంపించేయటము లేకపోతే చంపటాలు ఇట్లాంటివన్నీ జరిగాయి. అలాగే ఆయన అన్న పాయింట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఇనీషియల్గా అప్పట్లో రష్యాకి యూఎస్కి జరిగే యుద్ధంలో యూఎస్ కొంచెం పాకిస్తాన్ పక్షంలో ఉంది కాబట్టి బాగా ఫండింగ్ చేసింది. అలాగే ఆ యుద్ధం ఆ కోల్డ్ వార్ అనేది అయిపోయిన తర్వాత ఫండింగ్ ఆగిపోయింది. ఆ పాయింట్ కవర్ చేశారు. సో అలాగే ఆయన అన్నిట్లో కూడా ఒక మెయిన్ ఒక థీమ్ ఏమన్నారంటే మనం అక్కడ యుద్ధం ద్వారా వాళ్ళని వెనకాలకి తీసుకోవడం అనేది కాదు, కానీ ఇక్కడ మనం డెవలప్ అవుతూ మనం ప్రోగ్రెస్ అవుతూ మనం ఒకప్పుడు మనం భారత్ పాకిస్తాన్ సమానం అనుకునే దాని నుంచి కూడా మనం ముందుకెళ్ళి ఇప్పుడు భారత్ అనేది చాలా ఉంచ స్థాయిలోకి వచ్చింది, చాలా ఎదుగుతున్నది అనేది చూపించి దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ మీద ఒక మంచి పేరు వచ్చేట్టు చేశాము.
సో అందుకనే ఇప్పుడు ఆయన అన్న సజెషన్ కూడా ప్రజలను కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండాలి, వాళ్ళకి పిఓజేకే అనేది కూడా అది భారత్లోనే భాగం అనేది ఉండాలి అన్నట్టు ఆయన చెప్పారు. సో దీని మీద ప్రసాద్ గారు మీరు వ్యూవర్స్కి దీని మీద ఏమన్నా చెప్పదలుచుకోండి, అవేర్నెస్ అనేది దేని మీద ఉండాలి అనేది. మనము చాలా విలువైనటువంటి ప్రాంతాలను కోల్పోయాం, ఇది వాస్తవం. ఈ విలువైనటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితి ఎటువంటిదంటే ఇవాళ సెంట్రల్ ఏషియా మొత్తానికి కూడా ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఏదైతుందో అది గేట్వే. రైట్. దాని కనెక్టివిటీ బై రోడ్ కనెక్టివిటీ కొన్ని వేల కిలోమీటర్లు ఇటు సౌత్కు ఉంది, ఇండియాలో తమిళనాడు వరకు ఉంది, అటు జపాన్ వరకు లండన్ వరకు కూడా దాని రోడ్ కనెక్టివిటీ ఉందని ఆధారాలు ఉన్నాయి. అండ్ రెండోది ఏమిటంటే మన భారతదేశం యొక్క జోగ్రఫికల్ సిచ్యువేషన్ ఎటువంటిదంటే 3 వైపుల సముద్రాలు, ఒకవైపు హిమాలయ పర్వతాలు, ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు. ఇవాళ ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఉన్నటువంటి ఏరియా హిమాలయన్ రీజన్ ఇది. ఇవాళ భారతదేశం సంపూర్ణ భారత సమాజం మొత్తం కూడా దీనిని కాపాడుకునేందుకోసము మనమున్న ప్రాంతాల నుంచి కాదు, ఎక్కడైతే ఈ ప్రాంతాలు ఇప్పుడు సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానం దగ్గర నుంచి మనం వాళ్ళని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పోరాడాల్సినటువంటి అవసరం కోసం ముందు మనము ఏ స్థానాల యొక్క ప్రాముఖ్యత ఏంటిదని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తెలుసుకునేందుకోసమే ఈ ప్రయత్నం అంతా. గ్రేట్. సో అయితే ఇక్కడ మనం పెట్టాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఫస్ట్ ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. పిఓజేకే అనేది ఏంటి, అసలు భారతదేశం అనేది ఏంటి అనే అవేర్నెస్ ఉండాలి అనేది ప్రసాద్ గారు చక్కగా చెప్పారు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది మాట్లాడబోయేది మనం ఈ పిఓజేకే అనే దానికి అసలైన ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న రిసోర్సెస్ ఏంటి అనేది మనం వచ్చే దాంట్లో డిస్కస్ చేద్దాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.